టర్కీ, సౌదీ అండ్ పాకిస్తాన్ డీల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్లుందంటే సార్, అరే పెద్ద అటాక్ జరగబోతుంది, మనమే కాపాడుకోవాలి, నీకు ఫ్రెండ్ నువ్వు నాకు ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళు చేసుకున్న ఈ డీల్ ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్గా ఉండింది సార్ చెప్పండి. ఈ డీల్ మక్కాలో సైన్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్, పాకిస్తాన్ తెలిసిపోయింది ఏదో ఒక రోజు మా మీద దాడి జరగబోతుంది. టర్కీ నుంచి చాలా డ్రోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు డేంజర్ ఏమనిపిస్తుందంటే ఈ గల్ఫ్ కంట్రీస్కి ఇరాన్ నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్. దీన్ని ఎక్స్పాండ్ చేసి మీరు ఎక్కడ దాకా వెళ్తారు? అన్ని ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ని కొట్టాలి, ఇజ్రాయెల్ని అజేయాలని. ఒక్క బాంబే అని చెప్పండి ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ దగ్గర, అంతే, ఫినిష్డ్ పాకిస్తాన్ ఆఫ్టర్ దాట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇజ్రాయెల్ గాజా రికగ్నైజ్ చేయకపోతే పీస్ ప్లాన్, ప్రెసిడెంట్ ట్రంప్ది ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది. ప్రతి చిన్న ఇన్సిడెంట్ లోకంలో ఎక్కడ జరుగుతుంది దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. ఆల్రెడీ క్రైసిస్లో ఉన్న కంట్రీస్ ఇలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు వై ఈజ్ అమెరికా రెఫ్యూజింగ్ టు డూ సో? వాళ్ళు చేశారు, చేయలేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ద షహీద్ డ్రోన్ తీసుకొని అమెరికాకి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే టుడే దాట్ వాళ్ళ హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిల్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు నాకు ఒక ఉర్దూ సామెత చెప్పారు, అదేంటంటే బేగాని షాదీమే అబ్దుల్లా దీవానా అంట. వినడానికి చాలా బాగుంది, అందులో ఫన్ కూడా ఉంది. ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ సామెత గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అలాంటి ఒక ఒప్పందం జరిగింది ఇప్పుడు నిజంగానే. జనరల్గా మనం ఇక్కడ నేషనల్, స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ అన్ని డిస్కస్ చేస్తుంటాం కదా. అసలు జియోపాలిటిక్స్ లెవెల్లో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎక్కడి వరకు ఉంది సార్, ఏంటి, లాస్ట్ టైం ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందా, ఎవరిపైన దాడి చేస్తారనేది అడుగుతూ ఉంటే ఇంకో కొత్త విషయం చెప్పారు. అదేంటంటే 3 కంట్రీస్, టర్కీ, సౌదీ అండ్ పాకిస్తాన్, ఈ 3 కలిసి మన కంట్రీస్ చాలా వల్నరబుల్గా ఉన్నాయి, ఎవరైనా వచ్చి మన పైన దాడి చేస్తే మన ముగ్గురం ఒకటై ఉందాం, అప్పుడు మన ముగ్గురం కలిసి వాళ్ళపైన దాడి చేద్దాం అన్నట్టుగా ఒక డీల్ సైన్ చేసుకున్నాను అనమాట. ఆ డీల్ సైన్ అయిన 6 గంటలకే వాళ్ళపైన దాడి జరిగింది. ఒకనొక కంట్రీ పైన దాడి జరిగింది. ఎవరిపైన దాడి జరిగింది, ఎవరు ఆ దాడి చేసింది, తిరిగి మిగతా 2 కంట్రీస్ స్పందించాయా లేదా, దాని గురించే తెలుసుకోబోతున్నాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం. నైస్ సార్. నాకు ఉర్దూ ఈ లైక్ ఉర్దూవి సంబంధించిన నాకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు బాగా గుర్తుంటుంది. డేక్షా టండా చెంచా గరం అంటుంటారు, అది ఎక్కువగా వాడుతుంటారు నేను. హైదరాబాద్ దక్కని ప్రాబ్లమ్స్. ఇంకోటి ఉంది మన దాంట్లో, రూమర్స్, హైదరాబాద్ రూమర్స్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంటారు చీలుడి భైంసుడి అంటారు. చీలుడి భైంసుడి అంటే గద్దగిరింది, మన బర్రె కూడా పోతా అంట పైన ఫ్లోట్ అవుతారు. అది కూడా మన వాళ్ళు బిలీవ్ చేస్తారు. అది ఆట కూడా ఆడతారు కదా సార్, చీలుడి భైంసుడి ఓడి ఉంటారు. విల్ కమ్ బ్యాక్ టు టర్కీ, సౌదీ అండ్ పాకిస్తాన్ డీల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్లుందంటే సార్, అరే పెద్ద అటాక్ జరగబోతుంది, మనమే కాపాడుకోవాలి, నీకు ఫ్రెండ్ నువ్వు నాకు ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళు చేసుకున్న ఈ డీల్ ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్ గా ఉండింది సార్ చెప్పండి. ఈ డీల్ మక్కాలో సైన్ చేశారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ, మూడు డిస్టింక్ట్ కంట్రీస్. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు చాలా ఉంది, వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ లేదు. సరే, వాళ్ళు కొనుక్కోవచ్చు, డబ్బులు ఇచ్చి ఏ టెక్నాలజీ అయినా మీరు కొనుక్కోవచ్చు, కానీ బియాండ్ ఎ పాయింట్ వాట్, మీరు దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు? ఎందుకంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరు మీకు అమ్మడానికి ఇయర్ కూడా. ఐ మీన్ దట్స్ అ ప్రొహిబిషన్ ఆన్ దాట్, అమ్మడియండి మిమ్మల్ని. సో మీరేం చేస్తారు, మీరు అట్లాంటి దేశాలతో కొంచెం సంబంధం పెట్టుకుంటారు. ఇంకోటి మూడోది టర్కీ. వాళ్ళు నేటోలో 2nd లార్జెస్ట్ మిలిటరీ పవర్ వాళ్ళు, టర్కీ. ఓకే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా పెద్ద ఒక లీడింగ్ నేషన్ అని చెప్పొచ్చు. అది మీరు ఈవెన్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వార్షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. డ్రోన్స్లో వాళ్ళు దే ఆర్ రియలీ గుడ్, మిసైల్స్లో దే ఆర్ రియలీ గుడ్. సో ఎర్దోగాన్ వచ్చిన తర్వాత చాలా మటుకు టర్కీ దాంట్లో కొంచెం అడ్వాన్స్ తీసుకుంది. దానికోసం మీరు చూడండి, యుక్రెయిన్ యుద్ధంలో మ్యాక్సిమం డ్రోన్ సప్లై చేసేది టర్కీ నుంచి వెళ్తుంది అనమాట. సో ఇదొక అడ్వాంటేజ్గా మారిపోయింది ఇప్పుడున్న యుద్ధాల్లో. మనం చూసే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్లో టర్కీ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ 2-3 రోజుల ముందు ల్యాండింగ్ మొదలైంది, ఈ యుద్ధం మొదలయ్యే ముందే. పాకిస్తాన్ తెలిసిపోయింది ఏదో ఒక రోజు మా మీద దాడి జరగబోతుంది. టర్కీ నుంచి చాలా డ్రోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, కానీ దాన్ని ఆపరేట్ చేయడానికి తెలియదు పాకిస్తాన్ వాళ్ళకి. సో వాళ్ళు టర్కీ వాళ్ళని కూడా పిలిపించుకున్నారు తోడు.
వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. మనకు కూడా తెలుసు, వీ ఆల్సో వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, దట్ చైనా వాజ్ గివింగ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అండ్ టర్కీ వాళ్ళు ఈ డ్రోన్స్ని ఫ్లై చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారండి. మనం బాగా అడ్డుకున్నాం, నో ప్రాబ్లం. దాన్ని ఆకాష్తోని మిగతా మిసైల్స్తోని మనం వీ స్టాప్డ్ ఈవెన్ నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపన్తో కూడా మనం డీల్ చేసుకున్నాం ఈ డ్రోన్ల మీద. కానీ ఈ ఒప్పందం ఇప్పుడు ఎందుకు వస్తుందనే చాలా మటుకు ప్రశ్నలు వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం ఎప్పుడో ఉంది. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ 5 years. సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్యలో అది మొన్న రిన్యూ చేశారు. దాంట్లో ఇప్పుడు టర్కీని చేర్చుకున్నారు, ఇప్పుడు ఈజిప్ట్ కూడా వస్తారంట, అప్డేట్ చేసుకున్నారు. సో మన ఈజిప్ట్ కూడా వస్తారు. ఎందుకంటే ఈజిప్ట్లో అన్వర్ సదాత్ తర్వాత మనం చూసే ఎవరు పవర్ఫుల్ లీడర్ లేరు అక్కడ ఈజిప్ట్లో. ఓకే ఓకే, వచ్చారంతా హస్ని ముబారక్ అట్లాంటి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, కానీ పవర్ఫుల్గా నాసర్ నుంచి సదాత్ నుంచి హస్ని ముబారక్ డైల్యూట్ అయిపోయింది లీడర్షిప్. ఇప్పుడు ఈజిప్షియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అంటే తెలియదు అంటారు చాలామంది. బట్ ఆయన సదాత్ అంటే తెలిసిపోతుంది అందరికీ, నాసర్ అంటే ఇంకా తెలిసిపోతుంది. ఆ టైంలో దే వర్ రియల్ పవర్ఫుల్ లీడర్స్. ఆ టైంలో ఇజ్రాయెల్ ఆల్సో వాస్, వాళ్ళతో యుద్ధంలో 2-3 సార్లు దిగారు ఇజ్రాయెల్. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ నేషన్ ఈజిప్ట్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గల్ఫ్లో ఈ దేశాలకి అన్నిటికీ, అంటే మీరు ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తే ఒమాన్, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్ పార్ట్ ఆఫ్ యమన్ అని చెప్పొచ్చు. యమన్లో ఎవరు లేరు ఇప్పుడు, నో గవర్నమెంట్, అఫీషియల్ గవర్నమెంట్ ఉంది కానీ వాళ్ళకి అథారిటీ లేదు అక్కడ. సో ఈ దేశాలకు అన్ని ఒకటి అర్థమైపోయింది ఈ యుద్ధంలో, ఇంక్లూడింగ్ జార్డన్ విచ్ ఇస్ దేర్ బియాండ్ ఇజ్రాయెల్. వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళు చాలా బాగా వాడుకుంటున్నారు. దే ఆర్ హోమ్ గ్రోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. షహీద్ డ్రోన్స్ అనేది చాలా ఇప్పుడు ఒక డిఫాల్ట్ డ్రోన్గా మారిపోయింది. అది మన దగ్గర కూడా తయారు చేస్తున్నప్పుడు, రష్యాలో తయారు చేస్తున్నప్పుడు, చైనాలో తయారు చేస్తున్నప్పుడు షహీద్ డ్రోన్ వర్షన్ అంటారు వీళ్ళందరూ. దిస్ ఈజ్ అన్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ షహీద్ డ్రోన్ అంటారు. షహీద్ డ్రోన్ వర్షన్ 2 అంటారు, 3 అంటారు. అంటే దట్ ఇస్ బేసిక్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చి, విచ్ ఇస్ $20,000 డ్రోన్. అది మన పెళ్లి డ్రోన్లు కాదు, ఇట్స్ లుక్స్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. సో చైనా మాస్ ప్రొడ్యూస్ చేశారు ఫస్ట్, దాని తర్వాత మన టర్కీ చూసాం, ఇరాన్ తర్వాత వచ్చారనమాట. ఇప్పుడు ఇరాన్ దగ్గర పాసిబ్లీ ఆయుధాలు ఒక 1/3 ఉండే, ముందు ఉన్న దానికన్నా 1/3 ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి దానికి కావాల్సిన మెటల్ పార్ట్స్ దొరకట్లేదు చైనా నుంచి. దీనికి మెటల్ పార్ట్స్ కావాల్సి వస్తుంది, అది చైనా నుంచి వస్తుండే ముందు. కానీ బ్లాకేడ్ పెట్టిన తర్వాత చైనా నుంచి ఏం రావట్లేదు. ఇంకొక రైల్వే రూట్ ఉండే తజికిస్తాన్ నుంచి, అన్ని రైల్వే ట్రాక్ని మన ఈయన ఫ్యూనరల్ టైంలో, ఆయతల ఖమేనీ ఫ్యూనరల్ టైంలో అమెరికా డిస్ట్రాయ్ చేశారు. సో ఆ రైల్వే ట్రాక్ కూడా లేదు ఇప్పుడు. 15 రోజులు తీసుకుంటుండే చైనా నుంచి ఇరాన్ చేరుకోవడానికి, కానీ అప్పుడైనా వస్తుండే, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు డేంజర్ ఏమనిపిస్తుందంటే ఈ గల్ఫ్ కంట్రీస్కి, ఇరాన్ ఒకసారి అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, యుద్ధం ఆగింది, రేపు అయిపోయింది యుద్ధం అని చెప్పి అమెరికా వెళ్ళిపోతారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు డెస్పరేట్గా, ఎట్లయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఏదో ఒక పేరు చెప్పేసి వెళ్ళిపోవాలి, మేము గెలిచేసామని యుద్ధం అని చెప్పేసి. కానీ స్ట్రేట్ అవ్వట్లేదు, ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు కూడా బ్లాక్ అయి ఉంది. 140 షిప్ల లేదు, ఒక షిప్ 2 షిప్లు పోతున్నాయి అంతే. ఎవరికి అంత పెద్ద టెన్షన్ లేదు, ఎందుకంటే మిగతా దేశాలు వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకున్నారు. అర్జెంటీనా కానీ, వెనజువేలా కానీ, ఇటు మనం చెప్తారు మనం మిగతా చిన్న దేశాలు కూడా వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకుంటున్నారు, సెల్ఫ్ డిపెండెంట్ అవుతున్నారు. సెల్ఫ్ డిపెండ్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారు వాళ్ళు. అమెరికా ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టైంలో ఖతర్ నుంచి గ్యాస్ కొంటుండే, వీ వాజ్ నంబర్ 1 బయర్ ఫర్ ఖతరీ గ్యాస్. ఇప్పుడు లాస్ట్ మంత్ నంబర్ 1 బయర్ ఫర్ ఇండియా గ్యాస్ అనేది యుఎస్. ఇప్పుడు యుఎస్ నుంచి కొనుక్కుంటున్నాం మనం. అప్పుడు ఆలోచించండి, ఎక్కడ ఖతర్ పక్కనే ఉంది, కానీ మనం యుఎస్ నుంచి తెప్పించుకో. ఎందుకు? ఒక స్టెబిలిటీ కావాలి మనకు సప్లైలో. ఇది ఒక నెల ఇది ఓపెన్ ఉంటుంది, 2వ నెల ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 3వ నెల మళ్ళీ బంద్ అవుతుంది. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, వెరీ అన్సర్టైన్ ఉంది. సో దానికోసం చూడండి ఆయిల్ రేట్ కూడా ఎక్కువ పెరగట్లేదు ముందట్లాగా, ఎందుకంటే అందరూ మిగతా అరేంజ్మెంట్ చేసుకున్నారు. రష్యన్స్ అమ్ముకుంటున్నారు, ఓకే, అల్జీరియా అమ్ముకుంటున్నారు. అన్ని దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని కెపాసిటీ పెంచారు ఇప్పుడు. సో ఇప్పుడు అదే ప్రాబ్లంలో ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి ఇరాన్ తెలిసిపోయింది దట్ ద మెయిన్ థింగ్ దే హ్యావ్ ఈస్ ద డ్రోన్ టెక్నాలజీ అండ్ మిసైల్ టెక్నాలజీ. మీకు గుర్తుంటుంది, యుద్ధం మొదలైన రోజు నుంచి February 20th తర్వాత ఎప్పుడైనా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ అమెరికా మీద దాడి చేయరు, అమెరికన్ బేసెస్ మీద చేస్తారు. అక్కడ ఉన్న బేసెస్, ఈ బేసెస్ ఎందుకు పెట్టుకున్నారని మనం ముందు అర్థం చేసుకోవాలి. బహుశా డిస్కస్ చేసాం. అవును సార్. అమెరికా ఏమన్నారంటే మీరందరూ మొనార్కీస్, అంటే రాజులు, మీ నాన్నగారు ఉన్నారు, దానికన్నా ముందు ఆయన నాన్నగారు ఉన్నారు, అట్లనే మన ముఘల్ సామ్రాజ్యం లాగా. కానీ ఏదో ఒక రోజు ఒక డెమోక్రటిక్ మూమెంట్ వచ్చి మిమ్మల్ని ఒక నేపాల్, బంగ్లాదేశ్ లేకుండా అట్లాంటి ఒక ప్రొటెస్ట్ లేకుండా వీళ్ళ దగ్గర కూడా జరిగింది, మిడిల్ ఈస్ట్లో కూడా జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ అని చెప్పి మిమ్మల్ని ఓవర్టర్న్ చేసేస్తే మీ గవర్నమెంట్ ఉండదు. ఇది వీళ్ళకు ఒక భయం ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈ సౌద్ రాయల్ ఫ్యామిలీ చూడండి, వాళ్ళు కూడా చాలా నర్వస్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది, నేపాల్ లాగా
నేపాల్లో మొత్తం రాయల్ ఫ్యామిలీని వైపౌట్ చేశారు, మీకు గుర్తుంటుంది. వాళ్ళ నడిమిట్లో గొడవలో జరిగింది అది. వన్ ఆఫ్ ద ప్రిన్స్ తీసుకొచ్చి మొత్తం గన్ తీసుకొచ్చి ఫుల్ ఫినిష్ చేసేసారు కంప్లీట్ రాయల్ ఫ్యామిలీ. ఇది ఇక్కడ కూడా జరగవచ్చు అని వాళ్ళకి భయం ఉంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికన్స్ తెచ్చిపెట్టుకుంటారు. ఏమైనా అయితే మమ్మల్ని కాపాడండి, మీకు డబ్బులు ఇస్తాం, మీకు ఇక్కడ రెంట్ కట్టక్కర్లేదు, మేమే మీకు డబ్బులు ఇస్తాం ఇక్కడ ఉండడానికి, మీ ఖర్చు ఎంత అని చెప్పండి, అది కూడా మేము ఇస్తాం. సో ఖత్తర్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైత్, ఒమాన్ వీళ్ళందరి దగ్గర బేసెస్ ఉన్నాయి. అమెరికన్ బేసెస్. ఈ కింగ్స్ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డెమోక్రసీ మిడిల్ ఈస్ట్లో ఎక్కడ లేదు. ఓకే, ఎక్కడ లేదు మిడిల్ ఈస్ట్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి ఒక లీడర్షిప్ పొజిషన్ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు వీఆర్ ద కింగ్స్ అని తెలిసిపోయింది వాళ్ళకి. దాన్ని ఏం చేయాలి వాళ్ళు? దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్. ఏ రోజు అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో వీ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అవర్ పవర్ అని తెలిసిపోయింది. వాళ్ళ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మిగతా దేశాలకు భయం వేస్తుంది, వీడు ఎప్పుడు మామే తల మీద బాంబు వేస్తాడో మళ్ళీ అని చెప్పేసి ఆల్రెడీ వేస్తున్నారు. సో సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ కలిసి ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు ఈజిప్ట్ కూడా తీసుకొస్తున్నారు. దీంతో ఏంటి వీళ్ళు ఏం చెప్పారంటే, ఇనిషియలీ అగ్రిమెంట్ బయటికి రాలేదు. బై ద వే మనం మాట్లాడుతుందంతా వాళ్ళు చెప్పిన కామెంట్స్ ప్రకారం. అంటే ఒకరి మీద దాడి చేస్తే, ఏదో ఒక దేశం మీద దాడి చేస్తే ఈ ముగ్గురు మీద దాడి చేసినట్లు ఉంటుంది, మేము కూడా రిటర్న్ దాడి చేయొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఆల్రెడీ ఒక ఒప్పందం ఉండే, సేమ్ కైండ్ ఆఫ్ ఒప్పందం. కానీ సౌదీ అరేబియా వచ్చారా పాకిస్తాన్ని కాపాడుకోండి? రాలేదు, వాళ్ళు రారు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మొన్న ఈ ఒప్పందం పెట్టి 6 గంటలు కూడా కాలేదు, ఇంకూ డ్రై కాలేదు పెన్ నుంచి. అప్పుడు హూతీలు వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో మీద దాడి చేశారు, రిఫైనరీ మీద, వాళ్ళ షిప్స్ మీద దాడి చేశారు, బాబల్ మండేవ్లో ఉన్నది. వీళ్ళ ముగ్గురులో మిగతా ఇద్దరులో ఏమైనా చేశారా? పాకిస్తాన్ ఏం చేశారు? పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉంది, మ్యాన్ పవర్ అక్కడ ఉన్నారు, వాళ్ళు ఒక చిన్న బాంబు కూడా వేయలేకపోయారు. వీళ్ళు ఈ ఒఫిషియల్ గవర్నమెంట్ పక్కన ఇంకొక గవర్నమెంట్ ఉంది కదా వీళ్ళ హూతీలది, సానా ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది. బాంబు చేయడానికి బాంబు కూడా చేయట్లేదు పాకిస్తాన్, భయపడుతున్నారు. కానీ ఒప్పందం చేసినట్టు పెద్ద స్టైల్లో షబాజ్ షరీఫ్ ఆ బుక్ పట్టుకొని ఆ ఫైల్ పట్టుకొని నిలబడుతున్నారు. ఇట్లా ఎందుకు ఒప్పందం? అదే ఇరాన్ అంటున్నారు, దట్ మీరు సంతకం పెట్టిన పేపర్ మిమ్మల్ని రక్షించదు, మేము చూసుకుంటాం మిమ్మల్ని అందరినీ ఇరాన్ ధమ్కిస్తున్నారు. అది మేము చూసాం చాలా సంతకాలు, ఇట్లాంటిది పనికిరాదు, ఇది మీరు ముస్లిం వరల్డ్ అంతా కోఆపరేట్ అయ్యి ఒకరే ఉంటే ఇజ్రాయెల్ని మనం ట్యాకిల్ చేయొచ్చు అని వాళ్ళ పిలుపు ఒకటి ఉంది. మొన్ననే అరాచీ చెప్పాడు మళ్ళీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్. ఈ సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అనేది వాళ్ళ దగ్గర చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు సౌదీ అరేబియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో సౌదీ అరేబియా వాజ్ అ క్లోజ్ కంట్రీ, బయట నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళకి, మహిళలకు ఓట్ లేదు, మహిళలు కార్ నడిపించలేరు, మహిళలు ఒక పురుషుడితో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్తోనే బయటికి వెళ్ళొచ్చు, ఇది చాలా ఉండే. అదంతా MBS మార్చేశారు మొహమ్మద్ బిన్ సల్మాన్. మూమెంట్ ఈ కేమ్ హీ చేంజ్. ఐ సెడ్ సౌదీ అరేబియాని నేను యూరోప్గా తయారు చేస్తాను 2030 అని. కానీ ఇప్పుడు ఎక్కువ టైం లేదు, 4 సంవత్సరాలే ఉన్నాయి, 4 కూడా లేదు, 3 ఉన్నాయి. ఎనీవే వీల్ సీ. బట్ హీ హెస్ డన్ అ లాట్ ఆఫ్ చేంజెస్, తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సౌదీ అరేబియాకి దే ఆర్ ద కస్టోడియన్స్ ద 2 హోలియస్ట్ సైట్స్ మెక్కా అండ్ మదీనా. దీన్ని మెచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, దీంతో మాకు లీడర్షిప్ పొజిషన్ ఉంది, మేము ముస్లిం వరల్డ్ది లీడర్ మేము. అప్పుడు టర్కీ అంటున్నారు, కాదు మేము ఖలీఫాలు, ఫస్ట్ వరల్డ్ వార్ టైం నుంచే మేము ఉన్నాం, వీఆర్ ద ఒరిజినల్ ఖలీఫా, మీరు మమ్మల్ని పక్కన పెట్టి మీరు లీడర్షిప్ తీసుకోలేదు, మేమే లీడర్స్. అదొక డిస్ప్యూట్ అక్కడ నడుస్తుంది. దీన్ని మీరు ఇరాన్ అంటున్నాం, మీరిద్దరు ఎవరయ్యా? నన్ను చూడండి, నేను అమెరికాతో 6 నెలల నుంచి పోరాడుతున్నాను, ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ ద రియల్ లీడర్ అంట. సో మిడిల్ ఈస్ట్లో ఒక జాకింగ్ నడుస్తుంది ఫర్ లీడర్షిప్ పొజిషన్. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే, చాలా మటుకు 10 దేశాలు తీసుకొచ్చారనుకుంటారు. రేపు ఇక నేటో లాగా అలయన్స్ బిల్డప్ చేయడం ట్రై చేస్తున్నారు. రేపు పాకిస్తాన్ కాదు ఇంకో దేశం వచ్చి సౌదీ అరేబియాని కాపాడొచ్చు, పాకిస్తాన్ చేయరు, పాకిస్తాన్ భయపడతారు చేయడానికి. ఈవెన్ దో దేర్ ఫోర్సెస్ ఆర్ స్టిల్ దేర్, అదే చెప్పాను నేను. కానీ మిగతా దేశాలు చూడండి, ఇప్పుడు టర్కీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేటో, టర్కీ ఇక్కడ కూడా ఉంది. నేటో రూల్ ఏంటి? ఆర్టికల్ 5. ఒక్క దేశంలో నేటోలోనే ఏదైనా దేశం మీద దాడి చేస్తే నేటో మీద దాడి చేసినట్లు, దే ఆల్ కెన్ హిట్ బ్యాక్. అదే రూల్ ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఆర్టికల్ 5 రూల్ కూడా ఇదే ఒప్పందంలో ఉంది, ఒక్కరి మీద దాడి చేస్తే ముగ్గురు మీద దాడి చేసినట్లు. సంథింగ్ వెరీ సిమిలర్ అన్నమాట. దీంతో ఏమైనా మార్పు వస్తుందా అంటే, ఇప్పుడు నేటో కూడా చూడండి, నేటో లాస్ట్లో ఎప్పుడు యుద్ధానికి వెళ్ళారు మర్చిపోయాం మనం, ఎప్పుడు యుద్ధం జరిగింది. ఐ థింక్ సమ్వేర్ ఇన్ యుగోస్లావియా సంథింగ్ ఆఫ్టర్ దట్ నేటో ఎప్పుడు రాలేదు ముందుకు. అదే ట్రంప్ క్రిటిసిజం కూడా అదే కదా, నేటో ఖర్చు పెట్టట్లేదు, ఆయుధాలు కొనట్లేదు, మేము ఆయుధాలు కొని నేటోకి ఇస్తున్నాము, మేము నేటోని కాపాడుకుంటాం, ఎన్రోల్ చేయాలి మేమని చెప్పి ట్రంప్ క్రిటిసైజ్ చేశారు నేటోని. మీకు గుర్తుంటుంది, వాషింగ్టన్లో పిలిపించి, ఫ్రాన్స్లో పిలిపించి తిట్టాడు, ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా తిట్టాడు. ట్రంప్ది మెయిన్ ఇదేంటంటే,
నేటో వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఖర్చు వాళ్ళు నడిపించుకోవాలి. మేము ఎక్కువ పెట్టుబడి పెట్టాం నేటోలో, మాకు అక్కర్లేదు. మాకు కావాల్సినప్పుడు వీడొక్కడు రాలేదు హెల్ప్ చేయడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి, వీళ్ళకి ఎందుకు నేను ఖర్చు పెట్టాలంటున్నారు. ఇది ఉన్నప్పుడు ఇట్లా మహేష్, నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీరు ఎక్కడ దాకా వెళ్తారు? 10 కంట్రీస్ తీసుకుంటారా? మలేషియాని యాడ్ చేస్తారా? ఇండోనేషియాని యాడ్ చేస్తారా? ఏం చేస్తారు? మీరు చేయలేరు. ఎందుకంటే మీరు ఒక రీజనల్ అలయన్స్ ఫామ్ చేస్తే కూడా దెర్ ఇస్ అ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, అండ్ దట్ ఈస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి వీళ్ళు ఎవరితో పడదు, పాకిస్తాన్తో పడదు. పాకిస్తాన్ మొత్తం పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న షబాజ్ షరీఫ్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్. అన్ని ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ని కొట్టాలి, ఇజ్రాయెల్ని అజేయాలని. ఒక్క బాంబే ఏమని చెప్పండి ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ దగ్గర, అంతే, ఫినిష్డ్ పాకిస్తాన్ ఆఫ్టర్ దాట్. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్ రోల్ ఉంది చూడండి. వాళ్ళు ముందు నెగోసియేషన్స్కి వెళ్ళారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ఎంఓయూకి వచ్చారు, అక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ షోలు నడుస్తున్నాయి. పాకిస్తాన్కి వాళ్ళ ఒక ఇంపార్టెన్స్ చూపించాలి. భారతదేశానికి చూడండి, ఇక్కడ ఉన్న మీడియా ఆల్రెడీ మొదలు పెట్టారు. మోదీ గారు మీరేం చేయబోతున్నారు, వాళ్ళు సంతకం పెడితే ఏమవుతున్నాయా, సంతకం పెడితే ఏమైనా అవుతున్నాయి, ఏం కాదు. వాళ్ళు ఇరాన్ని భయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మేము ఆ రీజన్లో ఇరాన్ లాంటి దేశాలని రానియం, ఇరాన్నే మేము ఫినిష్ చేస్తాం. సో చాలా క్లియర్ నెటన్యాహు కాదు, ఎనీ ఇజ్రాయలీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్, దట్ మేము ఒక ఇరాన్తో పాటు పాకిస్తాన్ మీద కూడా మా కన్ను ఉంది, న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు ఎవడైనా కొట్టేసి మా మీద యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మాకు మా దేశం మేము చూసుకోవాలి. దాన్ని ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని కొట్టాలంటే కొడతారు. వాళ్ళు చెప్పారు కదా మొన్న నెటన్యాహు, ప్రెసిడెంట్ ట్రంప్కి బోర్ కొట్టింది ఆయన వెళ్ళిపోతే మేము చూసుకుంటాం, వీ నో హౌ టు టేక్. ఇప్పుడు మేము హెజ్బుల్లాతోనే హమాస్తో డీల్ చేస్తున్నాం, ఇది కొంచెం క్లియర్ అయినాక అక్కడికి వస్తాం మేము. ఇంకో వార్నింగ్ ఆయన ఇచ్చిండు, ఎవరికి, మన ఎర్దోగాన్కి. ఎర్దోగాన్ ఏదో వాగాడు, ఇజ్రాయెల్ని అది చేయాలి, ఇజ్రాయెల్ని ఇది చేయాలి, ఇజ్రాయెల్ అది గాజాలు అది చేసి. సో నెటన్యాహు ఒక 2 నెలల ముందు ఎర్దోగాన్కి ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు నడుస్తుంది చూడు గొడవ ఇరాన్తోని, ఇక్కడ హెజ్బుల్లాతోని, అంతా అయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను నేను. యు ఆర్ నెక్స్ట్ ఇన్ ద లైన్ అన్నారు, యు ఆర్ అనదర్ ఇరాన్ అన్నారు, యూస్ దట్ వర్డ్. ఎవరిని సార్? టర్కీని. యు ఆర్ ద నెక్స్ట్ ఇరాన్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నారు. సో ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ అబ్రహాం అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు, విచ్ ఇస్ అకార్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో తీసుకొచ్చారు. అది అబ్రహాం అకార్డ్. అబ్రహాం అకార్డ్లో ఏముందంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అని ఒక దేశం ఉందని మీరు రికగ్నైజ్ చేయాలి డిప్లొమాటిక్లీ. అది పాకిస్తాన్ చేయరు, సౌదీ అరేబియా చేయరు, యుఏఈ చేశారు, బహ్రెయిన్ చేశారు. ఇప్పుడు ఈ దేశాలకి ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ యుద్ధంలో ఫస్ట్ 2 months లేకుండా, దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు టెక్నాలజీ ఇన్ యుఏఈ. ఇప్పుడు యుఏఈలో వస్తున్న ప్రతి మిసైల్ని కాపాడుకుంటుంది ఇజ్రాయలీస్. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫుల్ టీం ఉన్నారు అక్కడ. ఆలోచించాడు, ఒక ఇస్లామిక్ కంట్రీ ఒక జూయిష్ కంట్రీతో డీల్ చేస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ యుఏఈ ఈజ్ వెరీ క్లియర్, మాకు టెక్నాలజీ కావాలి, హెల్త్ కేర్లో టెక్నాలజీ కావాలి, మాకు ఆర్మమెంట్ ప్రొడక్షన్ ఆర్మ్స్లో టెక్నాలజీ కావాలి, మాకు ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మిలిటరీ టెక్నాలజీ కావాలి మాకు. ఇదంతా ఇజ్రాయెల్ దగ్గర ఉంది మహేష్. అండ్ వాళ్ళతో సహకరిస్తున్న వాళ్ళకి ఈ టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఇచ్చారు చూడండి, కార్గిల్ టైంలో ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు కూడా ఉంది. వి స్టిల్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇజ్రాయలీ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ వాడుకొని మన కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం. మొన్న గాజాకి పంపించా అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. ఎస్, వీ సోల్డ్ ఇట్. ఇజ్రాయెల్ మనకు సహాయం చేశారు, ఇప్పుడు మనం వాళ్ళు సహాయం ఇస్తాం. ఎందుకు? అమెరికా ఆయుధాలు అమెరికా సప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర లేదని. వాళ్ళ దగ్గర లేవు యాక్చువల్లీ, వీఆర్ సప్లైయింగ్ టు ఇజ్రాయెల్ నౌ అన్నమాట. మన వైపు నుంచి మనం సప్లై చేస్తున్నాం ఇజ్రాయెల్కి. మనకు కూడా బిజినెస్ మంచిది, అండ్ వాళ్ళ వైపు నుంచి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుంది. మన ఆర్మీ కోసం కూడా వాడుకోవచ్చు, మన ఆర్మ్ ఫోర్సెస్ కోసం వాడుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఈ సంతకం పెట్టారు, అది అవుతుంది ఇది అవుతుంది, నథింగ్ లేదు. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇండియా అండ్ యుఏఈ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇప్పుడు, విచ్ ఇస్ ద కౌంటర్ ట్రయాంగిల్ టు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్. తో మీకు గుర్తుంటుంది, ప్రిన్స్ జాయద్ ఇక్కడ ఇండియాకి వచ్చారు ఒక 6 నెలల ముందు. 3 గంటలకు వచ్చారు, 3 hours, దట్స్ ఇట్. అనుకుంటే ఎక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఆగేసి వెళ్ళిపోయారని. అట్లా కాదు, హీ వాస్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్ డైరెక్ట్లీ టు ఇండియా, ఢిల్లీలో 3 hours మోదీ గారితో చర్చలు నడిపారు, వెళ్ళిపోయారు అందరు. కంప్లీట్ డెలిగేషన్ కేమ్, 40-50 మంది క్రౌన్ ప్రిన్స్లు, వీళ్ళందరూ వచ్చారు, ఆల్ 7 ఎమిరేట్స్ నుంచి. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. దాని తర్వాత మోదీ గారు మళ్ళీ యూరోప్కి వెళ్ళే ముందు హీ వెంట్ టు యుఏఈ. మీకు గుర్తుంటుంది ఎందుకు వెళ్ళారు యుఏఈ? సేమ్ థింగ్, మనం యుఏఈతో ఒప్పందం చేసుకున్నాం, డిఫెన్స్ టైప్ చేసుకున్నాం, కానీ మనం అంత పెద్ద సీన్ క్రియేట్ చేయలేదు. వీ డిడ్ ఇట్ వెరీ క్వైట్లీ. ఇప్పుడు మన యుఏఈకి ఆయుధాలు ఇస్తున్నాం,
మన అక్కడ పాసిబ్లీ జబెల్-అలీలో మనం మేబీ వీల్ సెటప్ ఆర్మమెంట్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి, అది కూడా జరగవచ్చు. మన దగ్గర ఉన్న కెపాసిటీ అక్కడికి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ మనం తయారు చేస్తుందంతా షేర్ చేయొచ్చు వాళ్ళతో. యూఏకి తెలిసిపోయింది మాకు ఒక మోడర్న్ ఏం చెప్తారు ఆర్మ్స్ రేస్ జరిగితే ఇండియా నుంచి ఆయుధాలు మేము వాడుకోవాలి, మాకు యూఎస్ నుంచి దొరకకపోవచ్చు, బహుశా కాస్ట్ ఎక్కువ, ఇండియా దట్ 1/10 కాస్ట్ ఇండియాలో వస్తుంది, అక్కడి నుంచి ఎందుకు కొనుక్కోవాలి యూఎస్ నుంచి? ఒక 20,000 డ్రోన్ కొట్టడానికి $1 million ఒక మిసైల్ యూస్ చేస్తే దాన్ని ఇట్స్ అన్ఎకనామికల్. ఆ యుద్ధం అయిపోతుంది. వాడు 40 డ్రోన్లు పంపిస్తే మీరు 40 మిసైల్ పంపించాలి. ప్రతి మిసైల్కి 1 million అంటే ఆలోచించే 40 million పోయింది 10 నిమిషాల్లో. సో ఈ పరిస్థితిలో మహేష్ ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు నడుమ ఇట్లా ఒప్పందం జరగని, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ అబౌట్. ఎందుకంటే ఇది డిఫెన్సివ్ నేచర్ అంటున్నారు ఆల్రెడీ. వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు వీళ్ళ దగ్గర ఏంట్రా ఏం అగ్రిమెంట్ రా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ డిఫెన్సివ్ నేచర్. అంటే మా మీద బాంబు పడితే అప్పుడు మేము రియాక్ట్ అవుతాం, కానీ ముందు మా మీద బాంబు పడడానికి మేము ఆపలేం మిమ్మల్ని. ఇప్పుడు ఇండియా కూడా అదే అంటున్నారు, దట్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ దట్ పాకిస్తాన్ ఎవరు హెల్ప్ చేస్తారో ఫిజికల్లీ, ఏదో ఒప్పందం పెట్టి కాదు, టర్కీ లాంటి దేశాలు మనం ఏం చేసాం, వాళ్ళ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఒకటి ఉండే, చాలా పెద్ద కంపెనీ ఇండియాలో, ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇట్ ఇస్ ద టర్కిష్ కంపెనీ. ఆల్మోస్ట్ ఐ థింక్ 16-18 ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆపరేట్ చేస్తుండే పెద్ద దాంట్లో. మీడియం ఓవర్ నైట్ మనం క్యాన్సిల్ చేసేసాం. హ్యూజ్ లాసెస్ దే సఫర్డ్. వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. గవర్నమెంట్ సెడ్ సెక్యూరిటీ ఇష్యూస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.